నమస్తే అండి. గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు ఏంటంటే హెచ్సియు భూములకు సంబంధించి వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఇప్పుడు దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే పోస్టులను తొలగించిన కిషన్ రెడ్డి, జగదీష్ రెడ్డి. ఏం పోస్టులు? ఫేక్ పోస్టులు. జేసీబీలు పనిచేస్తుంటే నెమలులు వచ్చినాయి, జింకలు అడ్డం వచ్చి చనిపోయినాయి, అరుపులు, నెమలుల అరుపులు అని చెప్పేసి ఇవన్నీ ఏఐ ద్వారా క్రియేట్ చేసి పోస్టులు పెట్టిరు. కిషన్ అన్న ఇట్లాంటి పోస్టులు పెట్టినందుకు ఏమైంది అసలు? ఫేక్ ఫోటోలు అనే ఆరోపణలతో పోలీస్ కేసులు. న్యాయస్థానంలో విచారణల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి సోమవారం వివాదాస్పద పోస్టులను తొలగించారు. మరికొంతమంది సినీ ప్రముఖులు, నాయకులు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఫేక్ ఫోటోలను తమ ఖాతాల నుంచి తొలగించినట్లు సమాచారం. గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులకు సంబంధించి ఏఐ సాయంతో రూపొందించిన ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వారిపై సైబరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో పోలీసులు వరుస కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కొనతం దిలీప్, మన్నె క్రిషాంక్తో పాటు కొందరిపై గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. సుమారు 150 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసు కేసుల నేపథ్యంలో ఇప్పటి వరకు తెలిసి తెలియక తప్పుడు ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన వారు ఒక్కొక్కరుగా తొలగిస్తున్నారు. నిజంగా వీళ్ళు ఫేక్ పోస్టులు పెట్టి ప్రజల అలజడి రేపి ఈ మొత్తం చిందరవందరం చేసిరు ఒక 3 రోజులు. ఇప్పుడు అంతా అయిపోయినాక ఇప్పుడు తొలగిస్తే ఏం లాభం? కేసులు కంపల్సరీ పెట్టాలి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పెట్టిన పోస్టులు చూపిస్తాను. కిషన్ అన్న చూడు, ఇగో నెమలులు అరుస్తున్నాయి అన్నట్టు ఏఐ ద్వారా క్రియేట్ అయిన ఫోటోలు. కిషన్ అన్న మీరు కూడానా? కిషన్ అన్న నువ్వు కూడా ఈ ఫేక్ పోస్టులు పెడితే ఎట్లన్నా? కేంద్ర మంత్రివి, మీ హోదా ఏంది, మీరేంది ఇట్లాంటి పోస్టులు పెట్టిస్తారు? జగదీష్ రెడ్డి హెచ్సియులో నెమళ్ళపై నల్లమల్ల పులి దాడట. బోరణి అమ్మ, ఇంకా ఏనుగులు, ఒంటెలు ఇవన్నీ ఉన్నాయని చెప్పలే. ఇంకేనెవరు? క్రిషాంక్ జింక చచ్చిపోయింది అని చెప్పేసి, ఏది జేసీబీలు తలిగి జింకలు చచ్చిపోయినాయి అని చెప్పేసి వీళ్ళు. ఇంకెవరు? హరీష్ రెడ్డి. ఈ హరీష్ రెడ్డి అంటే కేటీఆర్కు, ఇంకా ఈ కేటీఆర్ జోల పైసలున్నా ఆయన జోల పైసలున్నా సేమ్ ఒకటే. ఇక నల్లమల్ల పులి దాడిగో ఈ రకంగా పోస్ట్ పెట్టిర్రు ఒక్కొక్కరు. ఇట్లాంటి పోస్టులు పెట్టి ప్రజలని తప్పుదోవ పట్టిస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఎట్లా నమ్ముతారు జనాలు మిమ్మల్ని? ఎంత ప్రచారం చేసిరు, ఇప్పుడు ఎందుకు డిలీట్ చేసుకోరు? అది మీకు తప్పని తెలిసి పోస్టులు చేసిరు. ఒకవేళ నిజమైతే మీరు మీ అకౌంట్లలో ఉంచుకోవాలి కదా, మరి ఎందుకు డిలీట్ చేసిర్రు? మరి ఇప్పుడు అదే మీరు ప్రజలకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పండి. మేము తప్పుడు పోస్టులు పెట్టి మిమ్మల్ని రెచ్చగొట్టినాం, మేము మాది తప్పైంది అని చెప్పేసి మీరు క్షమాపణ చెప్పాలి ప్రజలకు. మరి ఇట్లాంటి లేనిపోని అన్ని రూమర్స్ క్రియేట్ చేసి ప్రజలల్లో అలజడి రేపి వాళ్ళు ఇక అందరూ కొట్టుకుంటుంటే, ధర్నాలు చేస్తుంటే, వాళ్ళ మీద కేసులు అవుతుంటే మీరు ఏసీ రూమ్లలో కూర్చొని హాయిగా నవ్వుకుంటూ కూర్చుంటారా? వాస్తవాలు ఏందో మీకు తెలుసు కదా. తెలిసి కూడా కావాలని ప్రభుత్వం పైన బురద చల్లడం ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇప్పుడు జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, కొంచెం మన అవగాహన ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ ద్వారా క్రియేట్ చేసిరా, ఎట్లా క్రియేట్ చేసిరు అనేది మీకు తెలియకుండానే ధనాదాన పోస్టులు పెడితే అలజడి సృష్టించి లొల్లి చేసిరి. ఇప్పుడు మీరు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు పెట్టిన పోస్టులకు మా తప్పైంది, మేము మీకు తప్పుడు సమాచారం ఇచ్చినాము, మిమ్మల్ని రెచ్చగొట్టినామని చెప్పేసి. వాస్తవంగా ప్రభుత్వం కూడా మీకు డాక్యుమెంట్స్తో సహా చూపించింది. అవి ప్రభుత్వ భూములు ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నాయి, మేము కొట్లాడి సాధించుకున్నాము, వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకొని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పేసి టీజీఐఏసీ కేటాయిస్తే మీరు ఈ రకంగా లొల్లి పెడతారు. కొంతమంది పనికిరాని వాళ్ళు ఏం చేస్తారంటే సేవ్ హెచ్సియు అట. సేవ్ హెచ్సియు దేనికిరా? ఇక యూనివర్సిటీని అక్కడి నుంచి తరలిస్తుర్రా, తీసేస్తుర్రా? ప్రభుత్వ భూమి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ కూడా చూపిస్తుర్రు. చూపించినాక సేవ్ హెచ్సియు అట, సేవ్ ఎనిమల్స్ అని పెట్టుర్రు, సేవ్ ట్రీస్ అని పెడితే అది కొంచెం బాగుంటుంది. సేవ్ హెచ్సియు అట. ఇక తలకాయ తెలియదు, ఏది తెలియదు, ఏదో దొరికింది కదా న్యూస్ అని చెప్పేసి వేస్తూనే ఉంటారు. కొంతమంది యూట్యూబర్లు కూడా దొరికింది వార్త, గరం వార్త, దీన్ని హైలైట్ చేయాలి, ప్రజలు ఎక్కడ సైడ్ ఎక్కువ లొల్లి పెడుతున్నారు, ఇటు లొల్లి పెడుతున్నారు, అటు లొల్లి పెడుతురా, జనాలు ఉన్న దగ్గర పోయి మనం గుంపులో గోవిందం జై అంటే జై అన్నట్టుగా అనాలని చెప్పేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఎవరు? బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానళ్ళు అన్నీ ఇదే పనిగా కలిగినాయి. ఏందో ఎక్కడెక్కడనో జింకలు రోడ్లు దాటుతుంటే నేషనల్ హైవేలలో, గుట్టలల్లో
పాత వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ పెట్టి అడవులు మొత్తం నరికేయంగానే జింకలు మొత్తం రోడ్ల మీదకి వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. నల్లమల్ల పులులు దాడి చేసినాయంట, ఇంకా సింహాలు లేవు. అందులో ఏం జరుగుతున్నాయో మీకు తెలుసా? అసలు ఆ 400 ఎకరాలల్లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయో మీకు తెలుసా? ఏమేమి చేస్తున్నారు అందులో? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుంటే ఇప్పుడు పోస్టులు పెట్టినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీరు.